ప్రభువునందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, యేసుక్రీస్తు ప్రశస్త చెంపునామంలో మీ అందరికీ వందనాలు. అలాగే దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? కులాసాగా ఉన్నారు కదా? దేవునికి స్తోత్రం. దేవుని కృప మహిదాశ్యాన్ని బట్టి మేము కూడా కులాసాగా ఉన్నాం. మరి ముఖ్యంగా మరొకసారి సృష్టి నిర్మాణ క్రమం అనే తరగతిలో 11వ తరగతి. ఈ 11వ తరగతిలో గతంలో మనం మొదటి భాగాన్ని నేర్చుకున్నాం. ఈరోజు రెండవ భాగాన్ని నేర్చుకుందాం. సృష్టి నిర్మాణ క్రమము క్లాస్ నెంబర్ 11/2. క్లాస్ నెంబర్ 11లో రెండవ భాగాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ క్లాస్లో మనం నేర్చుకునేది ఏంటంటే, దేవుడు మొదటి దినమున కలుగజేసిన సృష్టి నిర్మాణ క్రమము. అంటే దేవుడు ఈ 1వ దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము, 5వ దినము, 6వ దినము ఇట్లా సృష్టి నిర్మాణాన్ని కొన్ని దినముల్లో చేశాడు. ఇప్పుడు మనం మొదటి దినాన్న జరిగించిన సృష్టి నిర్మాణాన్ని గురించి మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ప్రియులారా, ఇంకా మనం పరిశీలన చేస్తే ఈ మొదటి దినాన్న జరిగించిన సృష్టి నిర్మాణాన్ని గురించి మనం పరిశీలన చేసే ముందు ఆది కాండంలో 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం పరిశీలన చేద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించెను. భూమి నిరాకారంగానూ శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలాలపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడంటే మనం ఏం నేర్చుకున్నాము? దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు ఆది యందు అంటే దాని గురించి మనం కిందటి క్లాసులో కూడా కొంతవరకు నేర్చుకున్నాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అంటే 6 దినాల కంటే ముందే భూమి ఆకాశాలను సృజించాడా? వచనం ముందే ఉంది కదా, కాబట్టి ముందే సృజించాడు అని భ్రమపడేటటువంటి కొంతమంది ఉన్నారు. అది కాదు. ఈ 6 దినాల్లో దేవుడు సృజించిన ఈ భూమి ఆకాశాన్ని గురించి మోషే గారు ఒక్క మాటలో ముందు ఆది యందు దేవుడు భూమి ఆకాశాలను సృజించాడు అనేది రాయబడింది. అయితే ఈ మొదటి దినమున సృష్టి నిర్మాణం ఎక్కడి నుంచి ప్రారంభం అవుతుంది అంటే ఇక్కడి నుంచి ప్రారంభం అవుతుంది. ఏది అంటే భూమి నిరాకారంగా శూన్యంగా ఉండెను అనేసి అని ఈ మాట ఎక్కడిది అంటే, దేవుడు 3వ రోజు భూమిని సృజించినప్పుడు భూమి ఎలా ఉందనేసి ఇక్కడ రాయబడింది. ఇక నెక్స్ట్ మనం చూస్తే చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఇక్కడి నుంచి చీకటి అగాధ జలాలు మనం సృష్టి నిర్మాణ క్రమంలో ప్రారంభము గురించి మనం ఆలోచిస్తే ఇక్కడ మనం చూస్తే ఎక్కడి నుంచి అంటే అగాధ జలాలు, చీకటి అగాధ జలాలపై కమ్మి ఉందంట. దేవుని ఆత్మ జలములపై అల్లాడుతూ ఉంది. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది మొదటి దినాన్న దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణం. దేవుడు 6 దినాల్లో జరిగించిన సృష్టి నిర్మాణాన్ని అంతటినీ కూడా మోషే గారు ఒక్క మాటలో ఏం చెప్పాడంటే 1వ వచనంలో ఆది యందు దేవుడు భూమి ఆకాశాన్ని సృజించాడు అని చెప్పేశాడు. ఇప్పుడు ప్రారంభించాడు మొదటి దినాన ఏముంది అనేసి మనం చూస్తే చీకటి అగాధ జలాల మీద కమ్మి ఉందంట. దేవుని ఆత్మ జలములపై అల్లాడుతూ ఉంది అనేసి ఉంది. అక్కడి నుంచి ప్రారంభిద్దాం. ప్రారంభంలో ఈ విశ్వము అంతా కూడా ఎలా ఉంది? ఈ విశ్వం మనం చూస్తున్నాం కదా, ఇదంతా ఎలా ఉంది అంటే అగాధ జలములుగా ఉండెను. ఈ అగాధ జలములపై చీకటి కమ్మి ఉండెను. అగాధ జలాలుగా ఉంది, చీకటి కమ్మి ఉంది. అప్పటికి ఆకాశ విశాలం లేదు. ఆకాశ పై జలాలని కింద జలాలని వేరుపరచలేదు. ఆకాశ విశాలంలో జ్యోతులు లేవు. మరి కింద జలాలను ఒక చోటనే, ఆకాశం కింద ఉన్న జలాలను ఒక చోటనే కూర్చి మరి ఆరిన నేల కలగజేయబడలేదు. ఈ ఆరిన నేల మీద ఫలమిచ్చే ఫల వృక్షాలని మరి మొలిపించలేదు. ఇవేమీ జరగలేదు. ఇవేమీ జరగక మునుపు ఎలా ఉండేది విశ్వం ప్రారంభంలో అంటే అగాధ జలాలుగా ఉంది. ఈ అగాధ జలాల మీద ఏమి కమ్మి ఉంది? ఇన్ ద బిగినింగ్ అంటే చీకటి కమ్మి ఉంది.
అందుకనే ప్రారంభంలో ఈ విశ్వం అంతా కూడా అగాధ జలములుగా ఉండెను, అగాధ జలములపై చీకటి కమ్మి ఉండెను. చూడండి, ఇవన్నీ కూడా అగాధ జలాలు. ఈ అగాధ జలాల మీద ఏం కమ్మి ఉందంటే చీకటి కమ్మి ఉంది. అగాధ జలాల మీద చీకటి కమ్మి ఉంది. ఆది కాండంలో 1వ అధ్యాయంలో 3, 4, 5 వచనాలు మనం చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూద్దాం. ఇక్కడ దేవుడు వెలుగు కమ్మని పలికగా వెలుగు కలిగిందంట. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచాడు. మరి దేవుడు వెలుగుకి చీకటిని వేరుపరిచాడు. దేవుడు వెలుగునకు పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయము ఉదయం కలిగ్గా ఒక దినము అయింది. ఇక్కడ ప్రియులరా, మరి ఇక్కడ దేవుడు వెలుగు కమ్మని పలికాడు కదా. వెలుగు కమ్మని పలికాడు. దేని మీద వెలుగు కమ్మని పలికాడు? ఏముంది అక్కడ? అగాధ జలాలు ఉన్నాయి. అగాధ జలాల మీద ఏం కమ్మి ఉందంట? చీకటి కమ్మి ఉంది. అంటే చీకటి కమ్మి ఉన్న అగాధ జలాలపై దేవుడు ఏం చేస్తున్నాడు? వెలుగు కమ్మని పలకగా వెలుగైంది. వెలుగు కమ్మని పలికింది. దేని మీద వెలుగు కమ్మని పలికాడు? అగాధ జలాల మీద, చీకటి కమ్మి ఉన్న అగాధ జలాల మీద వెలుగు కలిగిందంట. పలుగ్గా వెలుగు కలిగింది. దేని మీద వెలుగు కలిగిందంటే చీకటి కమ్మి ఉన్న అగాధ జలాల మీద వెలుగు కమ్మి ఉంది. అయితే 4వ వచనం చూస్తే వెలుగు మంచిదైనట్టు చూశాడు. దేని మీద వెలుగు మంచిదైనట్టు చూశాడు? అగాధ జలములపై ఉన్న వెలుగు మంచిదైనట్టు చూశాడు. అంతేగాని భూమిపైన ఉన్న వెలుగు మంచిదని చూడలేదు. అగాధ జలములపై కలగజేసినటువంటి వెలుగు మంచిదిగా చూశాడంట. ఆ తర్వాత ఏం చేశాడు? దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. వెలుగును చీకటిని, దేనిపై వెలుగును చీకటిని వేరుపరిచాడు? అగాధ జలములపై, చీకటి కమ్మి ఉన్న అగాధ జలములపై ఉన్నటువంటి వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఆ తర్వాత వెలుగుకి పగలని, చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. దేనిపైన ఉన్న వెలుగుకి పగలని, దేనిపైన ఉన్న చీకటికి రాత్రి అని పేరు పెట్టాడంటే అగాధ జలములపైన ఉన్న వెలుగుకి పగలని, అగాధ జలములపైన ఉన్న చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు. అస్తమయము ఉదయము కలుగ్గా ఒక దినమైంది. ఈ అస్తమయము ఉదయము దేనికి కలిగింది? ఒక దినమైంది అంటున్నాడు. దేనికి కలిగిన అస్తమయము ఉదయం ఇది? దేనిపైన వెలుగు కలిగజేశాడు? అగాధ జలాల మీద. దేనిపైన వెలుగు మంచిదైనట్టు చూశాడు? అగాధ జలాల మీద. దేనిపైన వెలుగు ఉన్నాయి చీకటిని వేరుపరిచాడు? అగాధ జలాల మీద. అయితే ఇక్కడ దేనిపై వెలుగుకి పగలని పేరు పెట్టాడు? దేనిపై వెలుగు చీకటికి రాత్రి అని పేరు పెట్టాడు? అగాధ జలాలకి. మరి అస్తమయం ఉదయము దేనికి కలిగింది? అస్తమయం ఉదయము కూడా అగాధ జలాలకే కలిగింది. అస్తమయం ఉదయము కలగగా ఒక దినమైంది. అంటే మొదటి దినమున కలిగిన అస్తమయం ఉదయము దేనికి జరిగిన అస్తమయం ఉదయం అంటే అప్పటికి భూమి లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, నక్షత్రాలు లేవు. చూడండి, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను. కాబట్టి దేవుడు చీకటి కమ్మి ఉన్న అగాధ జలములపై వెలుగు కమ్మని పలికాడు. కనుక అగాధ జలములపై వెలుగు కలిగింది. దేవుడు అగాధ జలములపై కలుగజేసిన ఈ వెలుగు సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు. ఎందుకు కాదు అంటే సూర్యుని ఎన్నో రోజు కలిగజేశాడు? 4వ రోజు కలిగజేశాడు. ఈ వెలుగు దేని వల్ల కలిగింది? పలుకుగా, మాట వలన కలిగింది. దేవుడు మాట సెలవీయగా ఈ వెలుగు కలిగింది అనేసి అక్కడ చాలా స్పష్టంగా మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా ప్రియులరా, ఇంకా మనం చూస్తే కనుక అగాధ జలములపై వెలుగు కలిగను. దేవుడు అగాధ జలములపై కలిగజేసిన ఈ వెలుగు సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు, దేవుని మాట సెలవీయగా కలిగిన వెలుగు అనేసి మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చీకటి కమ్మి ఉన్న అగాధ జలములపై వెలుగును కమ్మని పలికాడు. ఆ తర్వాత కనుక అగాధ జలములపై వెలుగు కలిగెను. కాబట్టి అగాధ జలములపై కలిగిన ఈ వెలుగు సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు. అలాగే అస్తమయము ఉదయము కలుగ్గా ఒక దినమైంది కదా. ఈ అస్తమయము ఉదయము దేనికి కలిగింది? అస్తమయం ఉందంటే అది కూడా అగాధ జలాలకి. అప్పటికి భూమి లేదు,
అప్పటికి సూర్యుడు లేడు, అప్పటికి చంద్రుడు లేడు, అప్పటికి ఆకాశ విశాలం కూడా లేదు. ఒకసారి ఆలోచించండి. మరి ఏముంది అప్పటికి? అగాధ జలాలే ఉన్నాయి. చూద్దాం ప్రియులరా, ఇక్కడ మనం చూద్దాం. ఈ అగాధ జలాలకి దేవుడు వెలుగు కమ్మను పలికితే వెలుగు వెలుగు పడింది. వెలుగు ఒక వైపు నుంచి పడితే రెండో వైపు ఏముంది? చీకటి. ఒకవైపు మనం ఒక వస్తువుపై మనం ఒక వస్తువుని ఒక వైపు నుంచి వెలుగు ప్రసరింపజేస్తే రెండో వైపు ఏమొస్తుంది? చీకటి వస్తుంది. అలాగే మనం చూస్తే వెలుగును చీకటిని ఎలా వేరుపరిచాడు అంటే ఈ రకంగా వెలుగు కలిగజేశాడు. ఈ వెలుగు పడిన వైపు వెలుగుంది, ఆపోజిట్ వైపు చీకటి ఉంది. కాబట్టి ఈ వెలుగు అనేది సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు. ఈ వెలుగు అనేది భూమికి కలిగిన వెలుగు కాదు. ఈ దినములు కూడా భూమికి కలిగిన దినాలు కాదు, అగాధ జలాలకు కలిగిన దినాలు. దేవుని మాట వల్ల కలిగజేసిన వెలుగుది. ఈ వెలుగుది ఎలా కలిగింది? దేవుని మాట వల్ల కలిగిన వెలుగు. దేవుని మాట వల్ల వెలుగు కలుగుద్ది అనేసి బైబిల్లో చాలా దగ్గర అంధకారము నుండి వెలుగు కలుగునుగాక అని పలికిన దేవుడే అనేది బైబిల్లో రాయబడింది. అంధకారము నుండి వెలుగు కలుగునుగాక అన్నాడు. చూద్దాం ప్రియులరా, దాని గురించి కొన్ని రిఫరెన్స్లు మనం చూద్దాం. కీర్తన గ్రంథము 119, 130 వచనాన్ని మనం పరిశీలన చేస్తే అక్కడ ఏమనుంది? నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగును. నీ వాక్యము వెల్లడి అగుటతోడనే వెలుగు కలుగునుగాక అంటే ఏమవ్వాలి? వెలుగు కలగాలి. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 7వ వచనంలో అక్కడ చూస్తే నేను వెలుగును సృజించేవాడను, నేనే వెలుగును సృజించేవాడను, అంధకారమును కలిగజేయవాడను అనేసి అక్కడ రాయబడింది. అలాగే అపోస్తులైన పౌలు కొరింథీకి రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయంలో 4-5 వచనాల్లో కూడా చాలా చక్కగా రాయబడి ఉంది. ఆ వచనాల్లో కూడా మనం పరిశీలన చేద్దాం. దేవుని స్వరూపి అయిన క్రీస్తు మహిమను కనపరుస్తూ సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండినట్లు ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేశారు అనేసి 5వ వచనంలో ఒక అద్భుతమైన సంగతి, దేవుని కార్యాలను గురించిన అద్భుతమైన సంగతి చెప్తా ఉన్నాడు. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే. ఏంటంట? అంధకారము నుండి వెలుగు ప్రకాశించును గాక. అగాధ జలములపై చీకటి కమ్ము ఉంటే వెలుగు కలుగును గాక అని పలికితే వెలుగు కలిగింది అని బైబిల్లో ఉంది. ఆ వెలుగు దేని వల్ల కలిగింది? సూర్యుని వల్ల, చంద్రుని వల్ల, నక్షత్రాల వల్ల కాదు. ఆ వెలుగు భూమికి కలిగిన వెలుగా కాదు. మరి దేనికి కలిగిన వెలుగు? చీకటి కమ్మి ఉన్న అగాధ జలములపై వెలుగు కలుగును గాక అని పలికాడు. అప్పటికి ఆకాశ విశాలము లేదు, పై జలాలు కింద జలాలు వేరుపరచలేదు, అప్పటికి భూమిని కలగజేయలేదు. చూడండి, ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ అంధకారము నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడు పలికితే వెలుగు కలుగుద్దంట. కానీ గమనించండి ప్రియులారా, మొదటి దినమున కలగజేసిన ఈ వెలుగు సూర్యుని వల్ల కలిగిన వెలుగు కాదు. ముద్రేసుకోవాలి. మరియు ఈ వెలుగు భూమికి వెలుగుచ్చుటకై కలగజేసిన వెలుగు కాదు. ఏలైనగా దేవుడు భూమిని 3వ దినమున కలగజేసిన, సూర్య చంద్ర నక్షత్రాదుల్ని 4వ దినాన కలగజేశాడు. అందుకనే మొదటి దినమున కలగజేసిన ఈ వెలుగు సూర్యుని వలన భూమికి కలిగిన వెలుగు కాదు. ఇది ముద్రేసుకోవాల్సిన అవసరం ఉంది. గమనిక. దేవుడు 4వ దినమున కలగజేసిన సూర్యుని వలన కలిగిన వెలుగు భూమికి వెలుగు ఇచ్చడికే కలగజేశాడు. సూర్యుని, చంద్రుని, నక్షత్రాలను కలగజేశాడు కదా. ఆ వెలుగు దేనికోసం? భూమి మీద వెలుగు ఇవ్వటానికి. ఆ వెలుగుని వాటిని ఎప్పుడు కలగజేశాడు? 4వ దినాన్ని కలగజేశాడు. మరి మొదటి దినమున వెలుగు కలుగునుగా అన్నాడేంటి? ఆ వెలుగు దేని వల్ల కలిగింది? దేవుని మాట వల్ల కలిగింది అనేసి మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకుంటానికి ప్రయత్నం చేయాలి. కనుక ప్రియులారా, మనము దేవుని యొక్క నిత్య శక్తి ఎలా కలుగుద్దండి? వెలుగు ఎలా కలుగుద్ది? వీళ్ళ మట్టి బుర్ర ఏంటంటే
దేవుడు వెలుగు కలుగును గాక అంటే వెలుగు ఎలా అవుతుంది? అంతకుముందు దేవుడు సృజించిన ఆ సృష్టిని దేవుడు శపిస్తే అది నీళ్లలో మునిగిపోతే దాన్ని పైకి తీసుకొచ్చాడు అనేసి చెప్పే అబద్ధాలు, అసత్యాన్ని ప్రకటించేటటువంటి పరిస్థితి సాతాను మన జీవితాల్లో కలిగజేస్తున్నాడు. తస్మాత్ జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, మనము దేవుని యొక్క నిత్య శక్తిని, ఆయన యొక్క మహిమా ప్రభావమును గుర్తించిన నాడే మనకు దేవుని సంగతులు అర్థమవుతాయి. ఎందుకంటే దేవుడు లేని వాటినే ఉన్నట్టుగానే పిలిచేవాడు. దేవుడు లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడు. రోమపత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చూడండి, అబ్రాహాం గురించి రాయబడింది. తాను విశ్వసించిన దేవుని ఎదుట అబ్రాహాం యొక్క విశ్వాసం అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలిచేవాడునైన దేవుని ఎదుట అతడు మనందరికీ తండ్రి అన్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు దేవుడు. మృతులను సజీవులుగా చేసేవాడు అనేసి ఎవరు నమ్మారు? అబ్రాహాం గారు నమ్మారు అవతారాలు. అందుకనే అబ్రాహాం గారు విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మరి మనము అబ్రాహాం సంతానం అయితే ఆ ప్రకారము అబ్రహాం కలిగినటువంటి వాగ్దానానికి వారసులు అవుతాం మనం. మరి అబ్రహాం కలిగిన వాగ్దానాన్ని బట్టి వారసులు కావాలంటే అబ్రహాంకున్న విశ్వాసం ఏంటి? మృతులను సజీవులుగా లేపేవాడు, లేని వాటిని లేదు అక్కడ వెలుగు కలుగును గాక అని పలికితే వెలుగు అయిపోయింది. దేవుడు మాట సెలవీయగా చీకటి కమ్మిన అగాధ జలములపై వెలుగు కలిగింది. వెలుగు ఎలా కలిగింది? దేవుడు మాట సెలవిచ్చాడు. అలాగే ఇప్పుడు దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. అనగా చీకటి కమ్మిన అగాధ జలములపై ఒకవైపు నుండి వెలుగు ప్రసరిస్తే ఈ అగాధ జలములకు మరొక వైపు చీకటి కమ్మి ఉంది. చూడండి, వెలుగుని చీకటిని ఎలా వేరుపరిచాడంటే అగాధ జలములపై ఒకవైపు వెలుగుని కలగజేస్తే రెండవ వైపు అగాధ జలాలకి రెండవ వైపు చీకటే ఉంది. చీకటి కమ్మి వెలుగు ఎక్కడ? ఒకవైపు వెలుగు కలిగి ఉంది అనేసి అక్కడ మనం అర్థం చేసుకోవాలి. చూద్దాం. ఇట్లు దేవుడు వెలుగును అగాధ జలములపై ప్రసరింపజేయటం వలన అగాధ జలములపై వెలుగును చీకటిని వేరుపరిచాడు. అగాధ జలాలు ఒకవైపు నుంచి వెలుగు కలిగజేశాడు. కలిగజేసిన ఒకవైపు ఏమో వెలుగుంది, మరొక వైపు ఏమో చీకటి ఉంది. అందుకని చీకటి వెలుగు అనేసి ఇక్కడ మనం బొమ్మలో విషయం అనమాట. కాబట్టి ఆలోచించండి. మరి ఇప్పుడు మనం ఆలోచిద్దాం. వెలుగును చీకటిని వేరుపరిచాడండి. మరి అస్తమయము ఉదయము కలగ్గా ఒక దినమాయను అనేసి ఉంది కదా. అస్తమయము ఉదయము కలుగ్గా, అస్తమయము ఉదయము దేనికి? మనకి తెలిసింది ఏంటంటే భూమికి అస్తమయము ఉదయాన్ని గురించి మనకు తెలుసు. కానీ మనము నిల్చున్న ఈ భూమి, మనము చూస్తున్న ఈ విశాల విశ్వము, ఈ విశ్వములో ఉన్న కోటాను కోట నక్షత్రాలు, గ్రహాలు, వీటన్నింటినీ తన గర్భములో ఉంచుకున్నటువంటి ఈ విశ్వము ఏదైతే ఉందో, ఈ విశ్వానికి దినాల్ని దేవుడు జరిగించాడు అనేసి మనం గుర్తించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి ప్రియులారా, ఇప్పుడు ఒక అద్భుతమైనటువంటి సంగతిని మనం తెలుసుకోబోతున్నాం. ఒక అద్భుతమైన సంగతి. విశ్వాన్ని తిప్పాడు. మనం భూమి తిరుగుతుంది అనేసి మనం ఇప్పటికీ గ్రహించగలిగాం. భూమి తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది. భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు పడుతుందండి. మరి ఈ భూమి కాదు, భూమి కంటే ఇంకా కొన్ని వేల రెట్లు మరి పెద్దగా ఉన్నటువంటి ఈ విశ్వములో ఉన్నటువంటి అనేక గ్రహాలు, నక్షత్రాలు ఇవన్నీ కూడా ఈ విశ్వము లోపలే ఉన్నాయి. మనం తల పైకెత్తి చూస్తే ఆకాశపు అంచు కనపడుతుంది. అలాగే భూమి మీద ఎటువైపు చూసినా ఆకాశపు అంచే కనపడుద్ది. అయితే ఈ ఆకాశం యొక్క లోతు ఎంత? భూమి మీద నుంచున్న మనం ఈ ఆకాశం యొక్క లోతు ఎంత అంటే మనకి కనిపించేటటువంటి ఆకాశం యొక్క అంచు ఎంత దూరంలో ఉంది ఇంతవరకు మానవుడు కనుక్కోలేడు, భవిష్యత్తులో కూడా కనుక్కోలేడు. కాంతి వేగములో ఎన్ని సంవత్సరాల్లో మనం ప్రయాణం చేసినా కూడా
ఆ ఆకాశపు అంచును కనుక్కోలేము. అయితే అంత ఆకాశపు అంచు, అంత లోతుగా ఉన్నటువంటి ఆకాశపు అంచు కలిగినటువంటి ఆ విశ్వము ఏదైతే ఉందో అది తన చుట్టూ తాను తిరగటానికి ఎన్ని ఆ, ఎన్ని దినాలు పడుద్ది. భూమికి కలిగింది, భూమికి 24 గంటలు అంటే ఒక దినం ఉంటుంది. మరి దానికి దినాలు ఎన్ని దినాలు కలుగుద్ది, ఎన్ని దినాలు పడుతుంది ఉదాహరణ. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మనం ఒక అద్భుతమైనటువంటి సంగతి మనం తెలుసుకోబోతున్నాం. ఏంటి అదంటే, అదేమిటంటే దేవుడు అస్తమయమును ఉదయమును దేనికి కలిగజేశాడు? దేనికి కలిగజే ఏమో మాకు తెలిసిందంటే భూమికే అనేసి అనే వాళ్ళు ఉన్నారు. దేవుడు అస్తమయమును ఉదయమును అగాధ జలములకు కలిగజేశాడు. దేనికి కలిగజేశాడు? అగాధ జలాలకు కలిగజేశాడు. మరొక ప్రశ్న, ఈ అగాధ జలములకు అస్తమయము ఉదయమును ఎలా జరిగింది? ఇది అద్భుతమైన సంగతి. భూమి తన చుట్టూ తాను తిరగటం వలన భూమికి అస్తమయము ఉదయం కలుగుద్ది అని మాకు తెలుసు. మరి అగాధ జలాలకి అస్తమయము ఉదయం ఎలా జరుగుద్దబ్బా? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ చూస్తే మనము నివసిస్తున్నటువంటి ఈ భూమికి అస్తమయము ఉదయము ఎలా జరుగుతున్నది మనకి తెలుసు. ఎలా జరుగుద్ది? తక్కువంటే చెప్పేస్తాం. భూమి తన చుట్టూ తాను ఒకసారి తిరగటం వల్ల భూమిపై అస్తమయము ఉదయము కలుగును. ప్రశ్న, అట్లయిన ఎలా అగాధ జలములపై అస్తమయము ఉదయము ఎలా జరుగుద్ది? అస్తమయము ఎలా జరుగుద్ది? దేనికి? భూమికి కాదు, అగాధ జలాలకి. అస్తమయము ఉదయము కనుక ఒక దినమైంది. ఎలా జరుగుద్ది? ఇది మనం తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంది. అయితే భూమికి అస్తమయము ఉదయం కాలంటే భూమి తిరుగుతుందని మనకు తెలుసు. మరి అగాధ జలాలకు అస్తమయము ఉదయము జరగాలంటే ఏం చేయాలి? అగాధ జలాలు తిరగాలి. అగాధ జలములు తన చుట్టూ తాను ఒకసారి తిరగటం వలన అగాధ జలములకు అస్తమయము ఉదయము జరుగును. ఎంత అద్భుతమో చూడండి. అగాధ జలాల్ని దేవుడు తిప్పు మొదలుపెట్టాడు. వెలుగు కలిగించిన తర్వాత, వెలుగును చీకటి వేరుపరిచిన తర్వాత అగాధ జలాల్ని తిప్పటం మొదలుపెట్టాడు. అగాధ జలాల్ని తిప్పటం వలన ఏం జరుగుతుంది? అస్తమయము ఉదయము, అగాధ జలాలకి అస్తమయము ఉదయము జరుగుతూ వచ్చింది. దేవుడు అగాధ జలాల్ని త్రిప్పుట. చూడండి, దేవుడు అగాధ జలాల్ని తిప్పుతున్నాడంట. ప్రియులారా, దేవుడు ఒక దినమున 1వ దినమున ఎంత అద్భుతమైన కార్యాన్ని జరిగించాడో. అవును, నిజమే, చాలా అద్భుతమైన కార్యాన్ని జరిగించాడు. ఎందుకంటే ఆ అగాధ జలాల్ని తిప్పుతూ మొదలు పెట్టాడంట. అగాధ జలములకు అస్తమయము ఉదయము జరిగించుటకు ఈ అగాధ జలాల్ని తిప్పుటం మొదలు పెట్టాడు. అగాధ జలాలను ఏం చేస్తున్నాడు? తిప్పటం మొదలు పెట్టాడు. చూడండి, ఈ అగాధ జలాల్ని తిప్పుతున్నాడు. అగాధ జలాల్ని తిప్పటం వలన అగాధ జలాలపై వెలుగు చీకటి వేరుపరచబడుతుంది. అగాధ జలాలకి అస్తమయము ఉదయము జరుగుతూ ఉంది. చూడండి, అగాధ జలాలకి అస్తమయము ఉదయము జరగాలంటే ఏం చేయాలి? అగాధ జలాల్ని తిప్పాలి. అగాధ జలాలు ఉన్నాయి. అగాధ జలాలు గోళాకారంగా ఉంటాయి, బంతిలాగా ఉంటాయి. ఆ పెద్ద మామూలు కాదు, అద్భుతం అంతా. అలాగే ఇదంతా మనం తెలుసుకున్న తదుపరి మనకు కొన్ని సందేహాలు కలుగునట. ఏంటి ఆ సందేహాలు? దేవుడు అగాధ జలాల్ని తిప్పుతున్నాడా, లేక అగాధ జలాలు కదులుతుండేనా? అది మనకెట్లా తెలుస్తుంది? అవును, నిజమే, మనకెలా తెలుస్తుంది? దేవుడు అగాధ జలాలు తిప్పాడు, కదులుతున్నాయి అగాధ జలాలు అనేది మనం ఎలా అర్థం చేసుకోవాలి? అగాధ జలాలు కదులుతాయా అనేసి మనకు ఒక ప్రశ్న ఉత్పన్నమవుద్ది. కాబట్టి ప్రియులరా, మరి అగాధ జలాల గురించి మనం పరిశీలన చేస్తే అగాధ జలాలు కనిపిస్తాయా, కనిపించవా? అంటే అగాధ జలాల్ని దేవుడు తిప్పాడు, లేకపోతే అగాధ జలాల్ని తిరిగినయి, అగాధ జలాలు కదిలినయి అని ప్రూవ్ చేస్తానికి మనం ఇప్పుడు ఉపకరిస్తున్నాం. అయితే అగాధ జలాలు కనిపిస్తాయా? మనకు కనిపిస్తాయా? దృశ్య పదార్థాలేనా అగాధ జలాలు? అదృశ్య పదార్థాలు? దృశ్య పదార్థాలు కనిపిస్తాయి. జవాబు, అగాధ జలాలు కనిపిస్తాయి. కనిపించే అగాధ జలాలు కదులుతాయా? అంటే కదులుతూ ఉంటాయి. కనిపించేవి కదులుతూ ఉంటాయి, కనిపించేవి కదులుతూ ఉంటాయి.
కనిపించే కదులుతూ ఉంటాయని మనకెలా తెలుసు? దాని గురించి కూడా ముందుకెళ్దాం. ప్రశ్న: అగాధ జలములు కదులుతున్నవని నిరూపించే సిద్ధాంతము బైబిల్ గ్రంథంలో కలదా? ఎలా చెప్తారు మీరు? అగాధ జలాలు కదులుతున్నాయి అని చెప్పడానికి బైబిల్లో ఏమైనా సిద్ధాంతం ఉందంటే ఉంది. ఈ ఈ విశ్వములో దృశ్య పదార్థములలో ఏవేవి కదులుతున్నవో బైబిల్ గ్రంథమునందు నిర్దిష్ట సమాధానము మనకు దొరుకునా? ఈ ఈ యొక్క దృశ్య పదార్థాల్లో ఏదైతే దృశ్య పదార్థాలు ఉన్నాయి కదా, కనిపించే పదార్థాలు, ఆ కనిపించే పదార్థాల్లో ఏవేవి కదులుతాయి అని నిర్దిష్టంగా మనం గ్రహించటానికి, తెలుసుకోగలగటానికి బైబిల్ గ్రంథంలో ఏవైనా ఆధారాలు ఉన్నాయా? ఏదైనా దొరుకుతాయా? చూద్దాం. అదేమనగా దేవుడు ఈ అగాధ జలాన్ని తిప్పుతున్నాడని, ఈ అగాధ జలములు కదులుతున్నవని, తద్వారా అగాధ జలాలకి ఒక దినము జరుగుతున్నదని మనకి ఎలా తెలియను? మనం ఎలా నమ్మగలము? కరెక్టే కదా? మిమ్మల్ని హేతువుడికి ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పాలి. అది దేవుని వాక్యం మనకి నేర్పించింది. కాబట్టి ప్రియులారా, మనం దాన్ని తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం. అదేమనగా దేవుడు కలిగజేసిన ఈ అనంత విశ్వములో ఏవైతే కనిపించుతున్నవో అవన్నీ కూడా అనిత్యాలు. కనిపించే దృశ్య పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఈ విశ్వంలో అన్ని కూడా అనిత్యాలంటే ఎప్పుడు ఉండే కాదు, ఎప్పటికీ ఉండే కాదు, లయమైపోతాయి, కొంతకాలం లయమైపోతాయి. అనగా అవి ఎల్లకాలం ఉండేవి కాదు, కొద్ది కాలం ఉండి ఆ తర్వాత నశించిపోవును. దేవుడు కలిగజేసిన ఈ అగాధ జలములు దృశ్యమైనవే కదా, అంటే దృశ్యమైనవి కదులుతూ ఉంటాయి, కదిలేయి నశించిపోతాయి. దృశ్యమైనవి కదిలేయి నశించిపోతాయి. ఇంకా చూద్దాం. మరియు ఈ అగాధ జలముల వలన నిర్మించబడిన ఆకాశపు అంచు, భూమి, సముద్రము ఇవన్నీ దృశ్యములే. ఇవన్నీ కూడా దృశ్యాలే. అగాధ జలాల వల్ల దేవుడు వీటన్నింటినీ కలిగజేశాడు. ఆకాశం అంచు కానీ, లోన భూమి కానీ, ఇవన్నీ భూమి మీద ఉన్న సమస్త పదార్థాలు కానీ, లేకపోతే మనకు కనిపించే ప్రతిదీ కూడా దృశ్య పదార్థాలు అన్నీ కూడా మరి ఈ అగాధ జలాల వల్ల కలిగజేశాడు. ఇవన్నీ కూడా దృశ్యములే. కనుక ఈ దృశ్య పదార్థాలన్నీ కూడా అనిత్యాలని బైబిల్ గ్రంథం చెప్తుంది. దృశ్య పదార్థాలు అనిత్యాలు అంట. దృశ్యము అంటే కనిపించేవి ఎప్పటికీ ఉండేవి కాదు. ఇది చూడండి, కనిపించే ఎప్పటికీ ఉండేవి కాదు. ఇప్పుడు అగాధ జలాలు తిరుగుతాయా అనే దానికి మనం ఫార్ములా ఎత్తుకుతున్నాం. అగాధ జలాలు తిరుగుతాయి అని చెప్పడానికి మనం ఏం చేస్తున్నాం? కనిపించేవి దృశ్య పదార్థాలన్నీ కూడా అనిత్యాలు అనేసి బైబిల్ చెప్తుందంట. దృశ్య పదార్థాలు అంటే కనిపించే అన్ని కూడా కొద్ది కాలమే ఉంటాయి. ఇప్పుడు అగాధ జలాలు కనిపిస్తున్నాయా? మనకి దృశ్య పదార్థాలు కనిపిస్తున్నాయా? ఇప్పుడు మనకి ఏదైతే కనిపిస్తున్నాయో అవన్నీ అనిత్యాలు, ఎప్పటికీ ఉండే కాదు, కొన్ని దినాలు ఉండే ఆ తర్వాత లైవ్ అయిపోయాయి. ఇక్కడ చూడండి, అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు ఏంటంటే, క్షణమాత్రముండు మా చులకన శ్రమలు మా కొరకు అంతకంతకు ఎక్కువ నిత్యమైన మహిమాభారము కలుగుతున్నది. ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యాలు. కనిపించేవి దృశ్యమైనవి అనిత్యాలంట, ఎప్పటికీ ఉండే కాదు. దృశ్యమైనవి అనిత్యాలంట. మరి ఏవి నిత్యాలు? అదృశ్యమైనవి. ఏది అదృశ్యము? దేవుడున్న లోకము అదృశ్యమైనది. నిత్య రాజ్యము, నిత్య లోకము, అది నిత్య లోకము, పరలోకము. కాబట్టి ప్రియులారా, మరి ఈ ఈ అగాధ జలాలు కనిపిస్తాయి. దృశ్యమైనవి ఏమవుతాయంట? అనిత్యములు. ఎక్కడ రాయబడింది మాట? అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 4వ అధ్యాయము 17-18 వచనాల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. పౌలు చెప్తున్నాడు, మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము గనక క్షణమాత్రముండు మా చులకన శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగుతున్నది అంటాడు. మేము ఏంటిని చూస్తున్నాం అంటే దృశ్యమైన వాటిని చూస్తలే. ఎందుకు అని చెప్తాడు, రీజన్ చెప్తున్నాడు. అయ్యా ఎందుకు చూస్తలేదు దృశ్యమైనవి? మరి ఏం చూస్తున్నావు నువ్వు అంటే అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నావు. మరి దృశ్యమైనవి ఎందుకు చూస్తలేదు అంటే ఇక్కడ 18వ వచనంలో చెప్తా ఉన్నాడు.
ఏలైనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యాలు. మనము దేవుని దగ్గరికి అనిత్యాల కోసం రావాలా, నిత్యాల కోసం రావాలా? కొద్ది దృశ్యమైనవి అంటే అనిత్యాలు ఎప్పటికి ఉండే కాదు, మరి అదృశ్యమైనవి నిత్యాలు. మరి పౌలు ఏం చూస్తున్నాడంట? మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూస్తున్నాం. దేవుడు మనకి అనుగ్రహించినటువంటి ఈవులు ఏదైతే ఉన్నాయంటే మన ప్రభు యేసుక్రీస్తు ద్వారా పరలోక విషయంలో ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు. దేవుడు తను ప్రేమించు వారికి అనుగ్రహించినటువంటి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనిషి హృదయానికి గోచరం కాదు. మనకైతే దేవుడు తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అందుకనే పౌలు నేను అదృశ్యమైన వాటినే చూస్తున్నాను, దృశ్యమైన వాటిని చూస్తలేదు అంటాడు. మనకు కావాల్సిన పాయింట్ ఏంటంటే దృశ్యమైనవి అనిత్యాలు, అదృశ్యమైనవి నిత్యాలు. దృశ్యమైనవి అనిత్యాలు అంటాడు. మరి ఈ ఈ ఆకాశ జలాలు దృశ్యమైనవా అంటే అవును, దృశ్యమైన కనపడతాయి. ఇక మనం ఇంకా ఇంకా ముందుకెళ్దాం. అనగా దేవుడు కలిగజేసిన ఈ అనంత విశ్వములో ఏవైతే నశించిపోవునో అవన్నీ కూడా కనిపించుతున్నవి నశించిపోయి కనిపిస్తాయంట. లేక దృశ్యమైనవి మనకు పోవును అవన్నీ కూడా కనిపించుతున్నవి లేక దృశ్యమైనవి. అంటే దేవుడు కలిగజేసిన అనంత విశ్వంలో ఏవైతే నశించిపోతాయో ఆ నశించిపోయేవన్నీ కూడా కనపడుతుంది. ఏంటి? మా ఆకాశము కనపడుతుంది. మరి అవి ఉంటాయా? భూమి కనపడుతుంది. ఉంటాయా? ఎప్పటికీ ఉంటుందా భూమి? ఇవన్నీ కూడా ఆ పంచభూతాలు ఏదైతే ఉన్నాయో పంచభూతాలు ఉంటాయా అంటే మిక్కటమైన మహావేణతో లయమైపోతాయి. అంటే దృశ్యమైనవే ఏదైతే కనపడతాయో అవన్నీ కూడా నశించిపోతాయి, కొద్ది కాలమే ఉంటది అనేసి బైబిల్ చెప్తున్నటువంటి సంగతి. బైబిల్ గ్రంథమునందు దేవుడు కలిగజేసిన దృశ్య సృష్టి అంతా కూడా బొత్తిగా తీసివేయబడినని వ్రాయబడి ఉన్నది. దృశ్య సృష్టి ఏదైతే ఉందో, మనం ఏదైతే కనిపిస్తుందో ఈ సృష్టిలో అన్ని కూడా నశించిపోయాయి అనేసి బొత్తిగా తీసివేయబడతాయి అనేసి బైబిల్లో రాయబడి ఉందంట. ఎక్కడ రాయబడి ఉందో అవి కూడా మనం చూద్దాం ప్రియులరా. ఆకాశము అందున్న సమస్తమును బొత్తిగా తీసివేయబడిననే లేఖనముల నుండి మనం పరిశీలన చేద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 18వ వచనంలో మనం చూద్దాం. ఇక్కడ ఏముంది? ఆకాశము భూమి గతించినే గాని అంటాడు. ఆకాశము భూమి గతించిపోయినా అంటే గతించిపోద్ది, గతించినే గాని ధర్మశాస్త్రం అంతా నెరవేరు వరకు అంటాడు. అంటే ఆకాశము భూమి గతించిపోద్దా అంటే గతించిపోయే అవకాశం ఉంది, గతించిపోద్ది. మత్తయి సువార్త 24వ అధ్యాయము 35వ వచనంలో ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలు మాత్రమును గతింపు. ఆకాశము భూమి గతించినే గాని గతించిపోతాయి. ఇంకా మనకి స్పష్టంగా మనకు అర్థమవ్వాలంటే పేతురు రాసిన 2వ పత్రికలో 3వ అధ్యాయం 7వ వచనంలో అక్కడైతే అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమి భక్తిహీన తీర్పు నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువు చేయబడినవే అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. అగ్ని కొరకు నిలువు చేయబడి ఉంటాయి భూమి ఆకాశము అందున్నవి. ఇంకా స్పష్టంగా మనకు అర్థం అవ్వాలంటే పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 10వ వచనంలో ఇంకా చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేలాగా ఇక్కడ రాశాడు. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును అంటే యేసుక్రీస్తు వచ్చే దినాన్ని గురించి చెప్తున్నాడు. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున యేసుక్రీస్తు రెండవసారి వచ్చే దినం అంట ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. ఆకాశాలు దృశ్యమైనవి, అవన్నీ కూడా మహాధ్వనితో గతించిపోతాయంట. పంచభూతములు మిక్కుటమైన మహావేణంతో లయమైపోవును. భూమి దాని మీద ఉన్న కుత్యాలు కాలిపోతాయి. దృశ్యమైనవి ఏంటి? అవి తిరుగుతూ ఉన్నాయి, కదులుతూ ఉన్నాయి. కదిలే ఏమవుతాయి? కొద్ది కాలం ఉంటాయి, నశించిపోతాయి. దృశ్యమైనవి కదిలే నశించిపోతాయి. ఇప్పుడు మనం దృశ్యమైన వాటిని గురించి చెప్తా ఉన్నాడు. అవి కొద్ది కాలం ఉంటే నశించిపోతాయి అని ఈ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ప్రియులరా, హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయం 26, 27 వచనాల్లో చూస్తే అప్పుడు ఆయన శబ్దము భూమిని చలింపజేసను గాని
ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రమే గాక ఆకాశమును కంపింపజేస్తున్నానని మాట మాట సెలవిచ్చి ఉన్నాడు. ఇంకొక మారు అనే మాటకు చలింప చేయబడినవి చాలా జాగ్రత్తగా చలింప చేయబడినవి చేయబడినవి చలింప చేయబడినవి చలింప చేయబడనివి. ఇక్కడ చాలా జాగ్రత్త. చలింప చేయబడనివి అంటే కదలనివి, చలింప చేయబడనివి అంటే కదలనివి, చలింప చేయబడనివి కదలనివి, నిలకడగా ఉండు నిమిత్తము. చలింప చేయబడనివి నిలకడగా ఉంటాయంట. చలనము కలిగి ఉన్నవి నిలకడగా ఉండవు, బొత్తిగా తీసివేయబడతాయి. సృష్టించబడినవి అన్నట్లు చలింప చేయబడినవి ఇక్కడ చూడండి. చలింప చేయబడినవి అంటే కదిలేవి, చలించి కదులుతా ఉన్నాయి, బొత్తిగా తీసివేయబడిన అర్థం ఇచ్చుతున్నారు. బొత్తిగా తీసివేయబడుతుంట కదిలే. ఇక్కడ దీన్ని బట్టి ఏంటి, కదలనివి నిలకడగా ఉంటాయి, కదిలేవి తీసివేయబడతాయి. మరి కదిలేవి కనిపిస్తాయా? కనిపిస్తాయి. దృశ్యమైనవా? దృశ్యమైనవి. కదులుతున్నాయి, దృశ్యమైనవి కదులుతా ఉన్నాయి, బొత్తిగా తీసివేయబడతాయి. చూద్దాం ప్రియులారా, ఇంకా ముందుగా అద్భుతమైన సంగతి గమనించండి. నోటు, దేవుడు అగాధ జలములతో కలిగజేసిన దృశ్య పదార్థములన్నీ నశించిపోవును. ఎందుకంటే అవి కనిపిస్తున్నాయి, ఎందుకంటే అవి కదులుతూ ఉన్నాయి, నశించిపోవును. ఇప్పుడు మనము నశించిపోవు దృశ్య పదార్థములన్నీను కదలుతున్నామనే సత్యాన్ని మనం గ్రహిద్దాం. ఇప్పుడేంటి, నశించిపోవు దృశ్య పదార్థాలు ఇవన్నీ కదులుతున్నాయా అంటే మనకి ఇక్కడే వచ్చింది పాయింట్. ఏది అగాధ జలాలు కదులుతున్నాయా అంటే కదులుతున్నాయా అంటే కదులుతున్నాయి అని చెప్పడానికి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనము నశించిపోవు ఈ దృశ్య పదార్థములన్నీ కూడా కదులుతున్నామనే సత్యాన్ని పరిశీలన చేద్దాము. నశించిపోవు ఈ దృశ్య పదార్థములన్నీ కూడా ఏమవుతున్నాయంటే తిరుగుతున్నాయి లేక కదులుతున్నాయి. నశించిపోయే దృశ్య పదార్థాలు అన్నీ కూడా కదులుతూ ఉన్నాయి. ప్రతిదీ కదులుతూ ఉంది, ప్రతిదీ కదులుతుంది. భూమి కదులుతుంది, సూర్యుడు కదులుతున్నాడు, చంద్రుడు కదులుతున్నాడు, ఈ విశ్వమే కదులుతూ ఉంది, ఈ విశ్వము కదులుతూ ఉంది. ప్రతిదీ ఇవన్నీ కనిపించాయి, ఇవన్నీ కూడా బొత్తిగా తీసివేయబడతాయంట యేసుక్రీస్తు రెండోసారి వచ్చిన. దృశ్య పదార్థములు అన్నీ కూడా బొత్తిగా తీసివేయబడినాయి, కనిపించే అన్ని కూడా బొత్తిగా తీసివేయబడతాడు. బైబిల్ గ్రంథం ఉంది, స్పష్టంగా రాయబడి ఉన్నది. బైబిల్లో వాటి గురించి రాయబడి ఉందంట. ఎక్కడ రాయబడి ఉంది? ఇప్పుడే మనం చదివాం. చలింప చేయబడినవి నిలకడగా ఉంటాయంట. చలింప చేయబడినవి బొత్తిగా కదిలేవి బొత్తిగా తీసివేయబడతాయి. మరి కదలనివి అవి నిలకడగా ఉంటాయి, కదిలేవి బొత్తిగా తీసివేయబడతాయి అనేసి అక్కడ రాయబడింది. కాబట్టి దేవుడు కలిగజేసిన ఈ అనంత విశ్వములో ఏవైతే నశించునో అవన్నీ కూడా కదులుతున్నవి అని మనకు అర్థమవుతుంది. అనగా నశించిపోవు ఈ భూమి ఆకాశములు అందున్నవి అన్ని కూడా కదులుతున్నవని మనకి అర్థమవుతుంది. ఇక్కడ మనకి చూడండి, కనిపించే నశించిపోతాయండి, నశించిపోయే కదిలేయి నశించిపోతాయి, లేకపోతే నశించిపోయే కదులుతూ ఉంటాయి, కదిలేయి నశించిపోతాయి. ఇక్కడ మనం ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతుందో చూడండి. ఇక్కడ మనం చూద్దాం. దృశ్యమైన వంట అనిత్యాలంట. ఈ అనిత్యాలు ఏమవుతాయి? కదులుతూ ఉన్నాయి. ఎబ్రీ పత్రిక చూసాం కదా ఇప్పుడే. ఇప్పుడు చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడతాయి, చలింప చేయబడినవి బొత్తిగా తీసివేయబడతాయి. అంటే కదులుతున్నవి ఏమవుతాయి? బొత్తిగా కదులుతున్నవి బొత్తిగా తీసివేయబడతాయి. దృశ్యమైనవి అనిత్యాలు అంటే దృశ్యమైనవి బొత్తిగా తీసివేయబడతాయి, కదులుతున్నవి బొత్తిగా తీసివేయబడతాయి. చూడండి, దృశ్యమైన అనిత్యాలు కదులుతాయి, కదులుతున్నవి దృశ్యమైనవి అనిత్యాలు. ఎంత స్పష్టంగా మనకు అర్థమవుతుంది. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఆలోచించకపోతే మనకి బైబిల్లో రాయబడిన సంగతులు మనకి అర్థము కాదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచించండి. దృశ్యమైన అనిత్యాలు కదులుతున్నాయి, కదిలే దృశ్యమైనవి అనిత్యాలు. ఇది ఒక సిద్ధాంతం, ఇది సిద్ధాంతం అనమాట. బైబిల్లో ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకుంటాం. ఇది ఒక సిద్ధాంతం. నోట్,
కనిపించినవి నశించినవి, కనిపించే నశించిపోతాయంట. నశించినవి తిరుగుతూ ఉంటాయంట. నశించేవి ఏం జరుగుతుంది? తిరుగుతూ ఉంటాయి. మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో దృశ్య పదార్థాలు అవన్నీ నశించిపోతాయి కదా. నశించిపోయి ఏమవుతాయంట? కదులుతూ ఉంటాయి, లేక తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ ఈ ఈ అగాధ జలాలు ఏదైతే ఉన్నాయో అవి కనిపించేయే, కనపడినవా? కనిపించేవి. కనిపించే కనిపించేవి ఏమంటున్నాడు? దృశ్యమైనవి బొత్తిగా తీసివేయబడతాయంట. ఈ బొత్తిగా కనిపించేవి బొత్తిగా తీసివేయబడతాయి అన్న ఏమవుతున్నాయి అంటాడు? కదులుతూ ఉంటాయి, కదులుతూ ఉంటాయి. హెబ్రీ పత్రిక రాయబడి అవి చెలిస్తూ ఉంటాయి, చెలిస్తూ ఉంటాయి. నిలకడ చెలింపజేయబడినవి బొత్తిగా తీసివేయబడతాయి అనేసి హెబ్రీ పత్రికలో మనం చూసాం. దాకా హెబ్రీ పత్రికలో చూసాం. కాబట్టి ప్రియులరా, మరి ఒకసారి ఆలోచించండి, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ మనం చూస్తే మొదటి దినాన్న గురించి మనం ఆలోచిస్తే, మొదటి దినాన్ని మనం ఆలోచిస్తే మరి మొదటి దినాన్న ఏం జరిగింది అంటే, దేవుడు వెలుగు కలుగును గాక అన్నాడు, వెలుగు కలిగింది, వెలుగు మంచిదైనట్టు చూచాడు. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచాడు. అస్తమయము ఉదయం కలుగ్గా ఒక దినము అయింది. అయితే వెలుగు వెలుగు ఎలా కలిగింది? దేవుని మాట వలన. వెలుగు దేని మీద కలిగింది? అగాధ జలాల మీద. మరి వెలుగుని చీకటిని దేని మీద వేరుపరిచాడు? అగాధ జలాల మీద. మరి అస్తమయము ఉదయం కలుగ్గా ఒక దినము. అస్తమయము దేని మీద కలిగింది? ఉదయం దేని మీద కలిగిందంటే అగాధ జలాల మీద. మరి ఒక దినము ఆయన అంటాడు. ఈ ఒక దినము దేనికి దినమైంది? అగాధ జలాలకి దినమైంది. అంటే ఈ అగాధ జలాలకు ఒక దినం ఎలా అయింది అనే దానికి మనం ఇప్పుడు వరకు మనం నేర్చుకున్నాం. అగాధ జలాలకి దినం ఎలా అయిందంటే, అగాధ జలాలను దేవుడు తిప్పుతూ ఉన్నాడు. తిప్పుతూ ఉంటే ఆ అగాధ జలాలకి అస్తమయము ఉదయం అనేది జరిగింది. ఒకవైపు వెలుగుంటే ఆ వెలుగున్న వైపు అస్తమయం కావాలంటే ఇదేమవ్వాలి? మళ్ళీ వెనక్కి తిరగాలి. అప్పుడు దీనికి అస్తమయం ఉంది. వెలుగున్న వైపు అస్తమయమైంది, చీకటి ఉన్న వైపు ఉదయమైంది. అస్తమయము ఉదయం కలిగా ఒక దినమైంది. ఇది 1వ దినమున దేవుడు జరిగించిన సృష్టి నిర్మాణాన్ని గురించినటువంటి కొన్ని సంగతులు. ఇంకా చాలా సంగతులు ఉన్నాయి, వచ్చే క్లాసులో మనం నేర్చుకుందాము. కాబట్టి ఆలోచించండి, అర్థం చేసుకోండి, సత్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఏంటంటే బైబిల్ బాగా చదవాలి. బైబిల్లో ఉన్న సంగతులన్నీ మనకి మనం చెప్పే సంగతులు అర్థం కావాలంటే బైబిల్ బాగా చదివి ఉండాలి. అవన్నీ కూడా మన డిస్క్లో ఉండాలి, మైండ్లో ఉండాలి. ఇందులో చెత్త పోగి వేయకూడదు. ఇందులో ఏముండాలంటే దేవుని వాక్యం ఉండాలి. అప్పుడు మనం చదువుతూ ఉంటే మనకి అర్థమవుతూ ఉంటుంది. ఇది దేని గురించి రాయబడింది, ఇది ఏంటి, ఎలా అర్థం చేసుకోవాలి, ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి బైబిల్ చదవండి, అర్థం చేసుకోండి, ఆలోచించండి. మరి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. మరల మనము 3వ క్లాసులో సృష్టి నిర్మాణ క్రమము 11వ భాగంలో 11వ క్లాసులో 3వ భాగంలో మనం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.